నమస్తే. జస్టిస్ సూర్యకాంత్ గారు కాక్రోచెస్ సోషల్ మీడియాలో లేదా మిగతా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఫేక్ డిగ్రీలు పెట్టుకొని ఎవరైతే ఉపదేశాలు చేస్తున్నారో వాళ్ళని కాక్రోచెస్ అన్నారు. ఆయన అనగానే నిజమైన కాక్రోచెస్కి ఒక సిజేఐ మమ్మల్ని గుర్తించాడు అని చాలా ఆనందం వేసి ఒక పార్టీ పెట్టేశారు, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టింది నిజంగా కాక్రోచెసే. ఎందుకంటే కాక్రోచెస్ ఎప్పుడు మనకి కనబడవు, ఎక్కడో కలుగుల్లో లోపల బొరియర్లో మురికి గొట్టాల్లో దాక్కుని ఉంటాయి. వీళ్ళు కూడా అంతే, ఎక్కడో అమెరికాలో, ఎక్కడో ఇంగ్లాండ్లో, ఎక్కడో వేరే ప్రదేశాల్లో ఉండి ఇక్కడ యూత్ని ఎలా పాడు చేయాలి అని చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉండే జెన్జీ ఇప్పుడు వాళ్ళ యొక్క కర్తవ్యం ఏందో గుర్తించింది. అందుకే ఈ కాక్రోచెస్ని పట్టించుకోవట్లేదు. పైగా కాక్రోచెస్ పైన హిట్లు కొడుతున్నారు. ఇప్పుడు కాక్రోచెస్ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి అది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. కాబట్టి వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు అని చెప్తున్నారు, కానీ ఆ ఫాలోవర్స్ అంతా ఉన్నదంతా విదేశాల్లోంచి మాత్రమే. భారతదేశంలో ఉన్నటువంటి అలాంటి కాక్రోచెస్ దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు 9%. మిగతా 100%లో మిగతా 91% విదేశాల్లో వాళ్ళే. అందులో పాకిస్తానీ వాళ్ళు 49%. కాబట్టి ఇప్పుడు కాక్రోచెస్నే ఆకర్షిస్తున్నాయి. ఆలోచించండి మిత్రులారా. జై హింద్, జై భారత్.